గమనించాల్సిందే. బీజేపీ విధానాలు కార్పొరేట్లకు దాసోహం. మోడీ 10 ఏళ్ల పాలనలో ప్రజల బాధలు తీరలేదు. మతోన్మాదాన్ని రెచ్చగొట్టి ప్రజా సమస్యలు పక్కదారి పట్టించడం కుట్ర జరుగుతుంది. కోట్ల మంది ప్రజలకు పౌష్టికాహారాన్ని అందించలేని దైన్య స్థితిలోకి భారతదేశం పోయింది. కోట్లాది మంది ప్రజలకు పౌష్టికాహారాన్ని ఈరోజు భారతదేశంలో ఆకలి చావులు, కరోనా సమయంలో కరోనాతో చచ్చిపోయినటువంటి చావుల కన్నా ఆకలి వల్ల చచ్చిపోయినటువంటి చావులే ఎక్కువ. ఈ విషయాన్ని ప్రజలందరూ గుర్తు చేసుకోండి. మీరు గమనించండి, ఈ దేశంలో ఎంత పెద్ద వైరస్ వచ్చినా ఆ వైరస్ వల్ల చచ్చేదానికన్నా ఎక్కువగానే ఆకలి వల్ల చచ్చిపోతూ ఉన్నారు. ఈ దేశం వెలిగిపోతుంది అని చెప్పేసి డ్రామాలు వేస్తున్న బీజేపీ పార్టీ ఈ రోజు వరకు కూడా ఈ దేశం వెలుగుతలేదు, ఈ దేశం చావులతో అల్లాడుతుంది అనే విషయాన్ని ఎందుకు చెప్పలేకపోతుంది అనే విషయాన్ని ఒక్కసారి మీరు నా గురించో నీ గురించో కాదు, రేపటి భవిష్యత్తు గురించి, ఈ దేశంలో ఇలాగే పాలన కొనసాగితే ఈ దేశంలో భవిష్యత్తు, రేపటి తరం భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఇక రాష్ట్రంలో పంటలు ఎండుతున్నా కూడా పరిశీలించని మంత్రులు, ఆయారాం గయారాములతో రక్తి కడుతున్న రాష్ట్ర రాజకీయాలు, లౌకిక ప్రజాస్వామ్య విలువలను కాపాడేది కమ్యూనిస్టులే. వామపక్షాల రాష్ట్ర సదస్సులో నేతలు ఏప్రిల్ 1 నుంచి 15 వరకు కార్పొరేట్ మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా విస్తృత ప్రచారం చేస్తాం. రాజ్యాంగ మౌలిక సూత్రాలకు ప్రమాదం ఏర్పడింది. 10 ఏళ్ల మోడీ పాలనలో నియంతృత్వం రాజ్యం వెళుతున్నది. అప్రకటిత చీకటి పాలన సాగుతున్నది. ప్రజలకు సేవ చేస్తానని అధికారంలోకి వచ్చిన మోడీ సర్కార్ కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్నది. వారి సంపదను రెట్టింపు చేసేందుకు కావాల్సిన విధానాలను రూపొందించింది. ఇదేంటని అడిగిన వారిపై ఉక్కుపాదాన్ని మోపుతున్నది. సిఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పిఆర్ పేరుతో మైనార్టీలను భయభ్రాంతులకు గురి చేస్తున్నదని, ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నిర్లక్ష్యానికి పాల్పడింది. కోట్లాది మంది ప్రజలు ఆకలి, దారిద్ర్యం, నిరుద్యోగం, అవిద్యతో బాధపడుతుంటే మోడీ ఫిడేలు వాయించుకుంటూ ఖరీదైన సూటు బూటుతో ఫోటోలకు ఫోజులిస్తే ప్రజా సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయని పలువురు వామపక్ష నేతలు విమర్శించారు. శనివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 11 వామపక్షాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ విధానాలు, మతోన్మాదం అనే అంశంపై రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డీజీ నరసింహారావు అధ్యక్షత వహించగా, శాసనసభ్యులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వీరయ్య, మరి సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పి రంగారావు, న్యూ డెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎస్ వెంకటేశ్వరరావు వీళ్ళందరూ పాల్గొన్నారు. ఏది ఏమైనా ఏప్రిల్ 1వ తేదీ నుంచి 15 వరకు కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, మతోన్మాద చర్యలను ఎండగట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, సదస్సులు, ప్రచార క్యాంపెయిన్ నిర్వహించాలని సదస్సు తీర్మానించింది. ఏది బీజేపీ విధానాలు ఏవైతున్నాయో, బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతున్నాయో వాటికి వ్యతిరేకంగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనల కార్యక్రమాలు, మరి మతోన్మాద ప్రజా వ్యతిరేక విధానాలను చేపడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయంలో వాటిని ఎండగట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, సదస్సులు కూడా నిర్వహించాలని చెప్పేసి మరి ఆ 11 వామపక్ష సంఘాలు ఈరోజు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. చూడండి, ఒకటే కాదు, కోట్లాది మంది ప్రజలు ఆ పౌష్టికాహారాన్ని పొందడమే కాదు, దాదాపుగా రాజ్యాంగ మౌలిక సూత్రాలకు ప్రమాదం ఏర్పడింది. 10 ఏళ్ల మోడీ పాలనలో నియంతృత్వం రాజ్యం వెళుతున్నది అనే విషయాన్ని వాళ్ళు బల్లగుద్ది చెప్తా ఉన్నారు. ఎందుకు అనంటే ఈరోజు నియంతృత్వం ఎంతవరకు పోయింది అనంటే, మీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మీ ఢిల్లీలో ఉన్నటువంటి మీ ప్రభుత్వాన్ని మాకు సరెండర్ చేస్తారా, లేదు అనంటే మిమ్మల్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి లిక్కర్ స్కామ్లో ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తారు, జార్ఖండ్లో ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తారు, లేదంటే ఇక్కడ కేసీఆర్ని మా బినామీగా మారి మాకు పనిచేస్తావా లేదా, పూర్తిగా మీ పార్టీని మా పార్టీలో విలీనం చేస్తావా లేదా అని అడిగి విలీనం చేయమని చెప్పగానే ఈరోజు కల్వకుంట్ల కవితను ఒక కేసులో, ఇంకో కేసులో కేసీఆర్ను, ఇంకో కేసులో కేటీఆర్ అందరూ ఇరికించడానికి ప్రయత్నం చేసి, ఎన్నికలకు ముందు అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు ఏం చేసినావు, కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్ల అవినీతి జరుగుతుందనంటే గత 3 ఏళ్ళుగా నువ్వేం చేస్తున్నావు కేంద్ర ప్రభుత్వంలో ఉండి, 3 ఏళ్ళను ఏం చేయకుండా ఇప్పుడు ఈ విషయము అంటే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విషయంలో కూడా ఈరోజు ఫోన్ ట్యాపింగ్ జరుగుతూ ఉందనే విషయం కేంద్ర ప్రభుత్వానికి తెలియదా? ఇక్కడ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? మరి పలానా రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది, అది ఒక ప్రైవేటు న్యూస్ ఛానల్ ఆఫీసులో ఉండి ఆ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పేసి, దానికోసం ప్రత్యేక సాఫ్ట్వేర్లను ప్రత్యేకంగా వాడుతున్నారని చెప్పేసి సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఇలాంటి రిపోర్ట్ లేదా? ఒక రాష్ట్రంలోని ప్రతిపక్ష నాయకులు అందరి మీద, అందులో కూడా మీ బీజేపీ పార్టీ చెందినటువంటి బండి సంజయ్, రఘునందన్ రావు లాంటి ఫోన్ ట్యాపింగ్లు, ఈటల రాజేందర్ లాంటి వ్యక్తులు వీళ్ళందరి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళే ఆరోపించారు. మరి వాళ్ళందరి ఫోన్ ట్యాపింగ్ జరుగుతూ ఉంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్ కళ్ళు మూసుకొని కూర్చున్నదా? ఏం జరిగింది అంటే ఇన్ని రోజుల పాటు కేసీఆర్ చేసినటువంటి అరాచకాలన్నిటికీ
మీరు సపోర్ట్ చేసిర్రు. మీరు దేశంలో పార్లమెంట్లో తీసుకున్న నిర్ణయాలన్నిటి ప్రజా వ్యతిరేక విధానాలన్నిటికీ వీళ్ళు సపోర్ట్ చేసిరు కాబట్టి మీరు ఒకటే అన్న చింతన మీరు ఉన్నారు. ఈరోజు కేసీఆర్ ఓడిపోయింది కాబట్టి కేసీఆర్తో మాకు పని లేదు, అసలు కేసీఆర్ను తెలంగాణలో మొత్తానికి లేకుండా చేస్తే ఆ ప్రతిపక్ష పార్టీ హోదాలోకి మేమే వస్తామని చెప్పేసి ఈరోజు ప్రతిపక్ష పార్టీ హోదాలకు రావాలనే ప్రయత్నం మీరు చేస్తున్నారు. దానికోసమే కాంగ్రెస్తో కుమ్మక్కైపోయి ఈరోజు మీరు బీఆర్ఎస్ను బొందబెట్టడం ప్రయత్నం చేస్తున్న విషయం కూడా ప్రజలందరికీ తెలుసు. మరి ఇట్లా మీరు ప్రభుత్వాలను కూల్చేసి ఆ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాన్ని కూల్చి మీరు అధికారంలోకి రావడం, ఇప్పుడు ఇక్కడ ప్రతిపక్షంలో కూడా ఇక్కడ అధికార పక్షాన్ని కూల్చేటువంటి పరిస్థితి లేక రాజాసింగ్ మొదట్లో మాట్లాడిండు 60 రోజులు కూడా ఈ పార్టీ ఉండదు అని చెప్పేసి. 60 రోజులు పోయింది, 120 రోజులు అయింది. మరి 120 రోజులైనా ఇప్పుడు ఏమంటాడు 100 రోజులు అన్నారు. 100 రోజులు పోయింది, 6 నెలల కాలం అంటారు. 6 నెలల కాలం కాదు, 6 సంవత్సరాల కాలమైనా ఈ కాంగ్రెస్ పార్టీని కూల్చే ప్రయత్నం చేస్తే ఉపయోగం లేదు అని చెప్పేసి భావించే ఈరోజు ప్రధాన ప్రతిపక్షంలోకి బీజేపీ రావాలని ప్రయత్నం చేస్తుంది. మరి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో పోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ కాంగ్రెస్ పార్టీలో పోవాలనే ఎమ్మెల్యేలను బీజేపీలోకి రప్పించుకునే ప్రయత్నం కూడా ఈరోజు బీజేపీ నాయకులు చేస్తూనే ఉన్నారు. మరి ఇంత జరుగుతున్నా కూడా మరి తెలంగాణ ప్రజలు ఇంకా ఆలోచించాలని ప్రయత్నం చేయట్లేదు. దాదాపుగా ఈ ఎన్నికలకు ముందు ఒకవేళ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడమో లేదంటే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నం చేయడమో, రేవంత్ రెడ్డిని కూడా అవసరమైతే ఓటుకునే కేసులో ఇరికించాలని ప్రయత్నం చేయడము, ఇట్లాంటివి ఏదో ఒక కుట్ర చేసి తెలంగాణలో కూడా మళ్ళీ బీజేపీయే ప్రధాన ప్రతిపక్షం, అవసరమైతే బీజేపీయే అధికార పక్షంలోకి వస్తుంది, బీజేపీ ఎంపీలే ఎక్కువ గెలుస్తారు అని చెప్పేసి భ్రమలోకి తీసుకుపోయేటువంటి ప్రయత్నం కూడా వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి వీటిని మనం గమనించాలి. ఆల్రెడీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఓడిపోయిన వాళ్ళే ఈరోజు ఎంపీలుగా నిలబడతా ఉన్నారు. అది ఈటల రాజేందర్ అయినా, రఘునందన్ రావు అయినా, బండి సంజయ్ అయినా, ధర్మపురి అరవింద్ అయినా, వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలుగా పనికిరారు అని చెప్పేసి ప్రజలు తీర్పిచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి ఎంపీలుగా పోటీ చేస్తున్నారు. ఎంపీలుగా పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఉంటాయి కావచ్చు, కానీ వాళ్ళు ఎంపీగా ఎందుకు పోటీ చేస్తున్నారు? ఒకవేళ పోటీ చేసేదంటే గెలిచేదంటే ప్రజలకు ఉపయోగపడతా, వాళ్ళ బిజినెస్ కోసం చేస్తున్నారా? ఈరోజు 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మీరే చూసారు. ఏంటిది దీపాదాస్ మున్షి మన నిర్మలా సీతారామన్ గారు క్లియర్గా చెప్పారు, నా దగ్గర డబ్బు లేకపోవడం వల్లనే నేను పోటీలో పోటీలో ఉండలేకపోతున్నా అని చెప్పేసి మాట్లాడారు. మరి నిర్మలా సీతారామన్ లాంటి కేంద్ర మంత్రుల్ని ఈరోజు బీజేపీ గెలిపించలేకపోతుంది అని అంటే, ఆమె దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఖర్చు చేసుకోలేక ఆమె పోవట్లేదు అని అంటే, మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకుల పరిస్థితి ఏంది అంటే వీళ్ళు కూడా డబ్బు ఖర్చు చేసి గెలుస్తున్నారు, ఖర్చు చేయకపోతే వీళ్ళు కూడా గెలిచేటువంటి అవకాశం లేదు అనేది కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.